యూసుఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ పర్యటనలో నగరానికి వరదలు రాకుండా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ పర్యటనలో మంత్రులతో పాటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రులు కృష్ణానగర్లో వర్షం కురిసినప్పుడు వరదలు రావడానికి కారణమైన నాలాలను పరిశీలించారు. ప్రధానంగా బాటిల్ నెక్ ప్రాబ్లం కారణమని గుర్తించారు. భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండటానికి ప్రస్తుతం ఉన్న నాలాలను అభివృద్ధి చేయడానికి ఎస్ఎన్డిపి అప్పగించామని మంత్రులు తెలిపారు. సికందర్ కృష్ణానగర్ అని పెట్టించినా సాయి ఫైల్ పెట్టిరుగా వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించడం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో వచ్చినట్టు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పనులు లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హైదరాబాద్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎన్సేపులో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్ లో కానీ అండర్ డ్రైన్స్ లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్ లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి.